వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. ఈ మధ్యకాలంలో అనే కంటే గత కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్కి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒక రకంగా తర్జన భర్జన పడుతూ ఉంటారు. సరే 10th క్లాస్ అయ్యాకో, 11th అయ్యాకో, 12th అయ్యాకో, లేకపోతే చిన్న చిన్న క్లాస్ నుంచి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా చదివించాలి ఏంటి అనేది. మరి ఆ డౌట్స్ని మనం ఎలా క్లారిఫై చేసుకోవాలి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ సుబ్బారావు గారు. హాయ్ సుబ్బారావు గారు. హాయ్ అండి. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు పేరెంట్స్, ఈవెన్ నేనైనా సరే ఈ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఈ స్కూల్ బాగుంటుందా, ఆ కాలేజ్ బాగుంటుందా అనే డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. అక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు? అసలు ఆ ఎడ్యుకేషన్లో ఉన్న డౌట్స్ ఏంటి? అవగాహన రావాలంటే ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు శ్రీదేవి గారు, మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించాలి. ఏమిటంటే, ఇప్పుడు మీడియానే తీసుకోండి. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మీడియా ఇప్పుడున్నటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ కానీ, వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ కానీ ఎన్ని చేంజెస్ వచ్చినాయి, రైట్? మార్కెటింగ్ తీసుకోండి, ఎన్ని చేంజెస్ వచ్చినాయి. సో ఇలా మీరు ఏ రంగం తీసుకున్నా సరే చేంజెస్ అనేటువంటివి చాలా, అంటే గత 20-25 సంవత్సరాలు స్కేల్లో మనం చూసుకుంటే, దాంట్లో లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ తీసుకుంటే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మరి ఎడ్యుకేషన్ సెక్టార్లో దాంట్లో ఇంకా విపరీతంగా వచ్చాయని చెప్పాలి. సో ఆ ఎడ్యుకేషన్ సెక్టార్లో వచ్చేటప్పుడు మీరు, అంటే జనరల్గా ఒక మదర్గా కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్గా కానివ్వండి, రైట్? సో అంటే సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా మనం మీరు చూసినప్పుడు ఏమిటంటే, ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి చేంజెస్ అంటే మీరు ఏం చూస్తారు? మొట్టమొదటిగా ఫీ స్ట్రక్చర్ బాగా పెరిగిపోయింది, అదే ఫస్ట్ చూస్తాము. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అనేటువంటిది ఒకటి చూస్తారు. ఇక మూడవది ఆన్లైన్ క్లాసెస్ అని ఇది చూడొచ్చు, రైట్ అండి. ఇక నాలుగవది మన చుట్టుపక్కల చాలా, అంటే కంటెంట్ అనేది ఇదివరకల్లా కాకుండా చాలా అవైలబుల్గా ఉంది. సో ఇలా చేంజెస్ చూస్తారు. కానీ నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా నేనేం చూస్తానంటే, ఆ మ్యాజిక్ జరిగేదండి, ఆ అద్భుతాలు జరిగేటువంటివి క్లాస్ రూమ్ లోపట టీచరు స్టూడెంట్స్కి మధ్య జరుగుతుంది. ఆ చేంజెస్ అక్కడ వచ్చినప్పుడు మాత్రమే, ఆ అద్భుతం అక్కడ జరిగినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ, అంటే పర్టికులర్ విద్యా వ్యవస్థ సరైనటువంటి దారిలో 21st సెంచరీ మార్పులకు అనుగుణంగా వెళ్తుంది అనేటువంటిది నేను నమ్ముతా. ఈ పైపైన సొగసులు, సోకులు ఏవైతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి మనం ముందుకు వెళ్తే జరిగేది ఏమిటంటే, పిల్లవాడు ఒక 12వ తరగతి అయిన తర్వాత కానీ పేరెంట్స్కి కళ్ళు తెరవనటువంటి పరిస్థితి. సో మరి ఈ సందర్భంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది? అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. వాళ్ళు ఇప్పుడు మీరు సొగసులు, సోకులు అని చెప్తున్నారు కదా, ఆ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది, చాలామంది హై లెవెల్ స్టూడెంట్స్ ఉంటారు, ఫీజు ఏమో ఇంత ఉంది, మరి ఎందుకు చదువు చెప్పరు బాగా? అంటే ఫీజు బాగా ఉంది అని అంటే బాగా చెప్తారేమో, స్కూల్ బాగుందేమో, కాలేజ్ బాగుందేమో అని అంటుంటారు కదా, మరి దానికి ఏమంటారు? అంటే పేరెంట్స్కి అక్కడ అవగాహన లేదంటారా? స్టూడెంట్కి, టీచర్కి ఏం జరుగుతుంది, అక్కడ నుంచి మార్పు మొదలవుతుంది. మొదటి విషయం ఏమిటంటే, మంచి స్కూల్ అంటే ఏమిటి? ఒకటి చెప్పండి, మంచి స్కూల్ అంటే ఏంటి? అక్కడ బాగా చదువు చెప్పే సార్, ప్రొఫెసర్ ఉన్నారా లేదా, మన పిల్లలు ఎంతవరకు బాగా చదువుకుంటున్నారు? మిగిలినవన్నీ పక్కన పెడితే మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమిటంటే, పిల్లల్లో ఆ వాస్తవికమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చి ఆ ఇంప్రింట్స్ వేయగలిగినటువంటి ఆ టీచర్స్ అనేటువంటి వాళ్ళు మొదట అవుతారండి. వాళ్ళు కార్నర్ స్టోన్. ఆ పునాది వాళ్ళు వేయాలి. ఆ తరువాత ఆ పునాది వేయగలిగినటువంటి టీచర్స్ ఉంటేనే అది గొప్ప ఇన్స్టిట్యూట్ అవుతుంది. మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు ఇన్స్టిట్యూట్ పెడితేను, లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఇంపోర్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి పెడితేను, రైట్? సో మీరు డబ్బులు బాగా కలెక్ట్ చేసి మంచి మంచి యూనిఫామ్స్తోనో లేకపోతే కాస్ట్లీ వాటితోనో మీరు నడిపిస్తేనో అది మంచి ఇన్స్టిట్యూట్ కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక ఎగ్జామ్ తీసుకునేటప్పుడు పిల్లలకి మార్క్స్, ర్యాంక్స్ పరంగా మనం చూస్తే అదొకటి తీసుకుందాం. నేను ఎప్పుడు కూడా అది 25% అని మాత్రమే నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ డిస్కషన్కి అది మనం తీసుకుంటే, అది ఓన్లీ మీరు
ఎక్కువ డబ్బులు కట్టే చోట మాత్రమే వస్తున్నారా? మ్మ్. ఈ పిల్లలు ప్రతి చోట ఉంటారా లేదా? అవును. రైట్. ఉంటారు. సో మరి ఈ ప్రతి చోట ఉంటారు అనేటప్పుడు అన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటి? సో అన్నిటికీ మూలమైనటువంటిదే ఆ నిజమైనటువంటి టీచర్. మ్మ్. ఆ Main teacher. టీచర్ యొక్క వాల్యూ పెరగాలి అనేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టంలో మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నారో ఆ టీచర్ రైట్ టీచర్ అన్నట్లయితే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ వేలో ఉపయోగపడుతుంది. మ్మ్. ఆ రైట్ వేలో ఉపయోగపడినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రైట్ వేలో పిల్లవాడికి ఆ వాల్యూస్ ఇన్కల్కేట్ అవుతాయి. మ్మ్. మ్మ్. కరెక్ట్. రైట్. సో ఇది అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో మ్మ్. ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ అవ్వాలి అంటే ఆ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటగా గొప్ప టీచర్స్ని తయారు చేయాలండి. మ్మ్. పిల్లలు తర్వాత వస్తారు, వాళ్ళందరూ తర్వాత వస్తారు. ఎప్పుడైతే ఆ టీచరు ఆ గొప్ప టీచర్స్ని ఆ ఇన్స్టిట్యూట్ తయారు చేసిందో, ఆ గొప్ప వ్యవస్థలో టీచర్ పనిచేసేటువంటి విధంగా మారిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది సెకండరీ. మ్మ్. రైట్. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకాల పరుగులు పెట్టి మ్మ్. సో చదువు అది వెనకేస్తారు. మాత్రమే అంటే ఉదాహరణకి అంటే అది సొసైటీలో ఉన్నటువంటి అది ఒక ఆ ఎమోషనల్ ఇదండి పేరెంట్స్కి పాపం. సో పేరెంట్స్కి ఏమిటి, నేను ఎంత కష్టపడినా ఏమి చేసినా సరే నా పిల్లల కోసం అనేటువంటి ఒక ఎమోషనల్ కనెక్ట్, గొప్ప కనెక్ట్ మన దగ్గర మాత్రమే ఉంటుంది. అవును. సో ఇటు గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తాయంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటానికి ఉపయోగిస్తాయి తప్ప నిజంగా టీచర్స్ని ట్రైన్ చేసి ట్రైనింగ్ కూడా ఏదో అరకొరగా చేస్తారు తప్ప నిజంగా ఆ టీచర్స్లో ఆ చేసిన ట్రైనింగ్ ఇన్పుట్స్ని పిల్లలకి అప్లై చేసి వాళ్ళే కేస్ స్టడీకి రివర్స్కి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఎక్కడుందో నాకు చెప్పండి. కరెక్టే మీరు చెప్పింది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో దీనికి ఇచ్చిన వాల్యూ దానికి ఇవ్వట్లేదా? అండ్ అంత అవగాహన అంత బాగుండే టీచర్స్ ప్రొఫెసర్స్ ఇంకెవరైనా రావట్లేదంటారా? అంటే Institutions కి? ఒకటండి, ఎప్పుడు కూడా ఏమిటంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సెక్టార్లో మీరు చూస్తే మీరు టీచర్స్ రావట్లేదా అంటారు. సో టీచర్స్ రాకపోవటానికి రకరకాల కారణాలు ఉంటాయి. టీచర్స్కి ఉన్నటువంటి శాలరీస్ తక్కువ. మ్మ్. సో వాళ్ళకి యాక్చువల్గా టీచర్ ఇదివరకు రోజుల్లో చూస్తే మన చరిత్రలో చూస్తే ఒక ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, ఏదైనా కష్టం ఎదురైనప్పుడు ఆ కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా మొట్టమొదటి వెళ్ళి కలిసేటువంటిది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని కలిసేవారు. మ్మ్. సో అంటే వాళ్ళు ఆ సమాజం అంతా వాళ్ళ కుటుంబంగా ఉండేటువంటి అంటే అంత రెప్యుటేషన్తో టీచర్స్ ఉండేటువంటి వ్యవస్థ మనది. కానీ ఇప్పుడు కానీ అలాంటి ఇప్పుడు టీచర్స్ పరిస్థితి లేరు. ఏమిటి? సో ఇక్కడ ఉన్నటువంటి శాలరీస్ కానివ్వండి, సో ఇవన్నీ ఈ ఇబ్బందులు ఉన్నాయి. మ్మ్. సో ఇబ్బందులు ఉండటం వల్ల కొంతమంది ఆ టీచింగ్ ప్రొఫెషన్స్కే రాకపోయేటువంటి పరిస్థితి. మ్మ్. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మనం చూస్తే టీచింగ్ అనేటువంటిది ఫస్ట్ మ్మ్. మ్మ్. ప్రయారిటీ. అవును. అంటే ఆ టాప్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెరియర్ చూజ్ చేసుకునేటప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ అనేటువంటిది మొట్టమొదటిగా దానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది. సో వీళ్ళు Priority మాత్రమే ఉంది. సమాజాన్ని మొత్తాన్ని మార్చే వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు దానికి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది అది మన వ్యవస్థలు ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. సో కొంత రాకపోవటం కొంత అయితే వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం అండి టీచర్స్కి. మ్మ్. సో టీచర్స్కి ఏమిటంటే ప్రతి స్టూడెంట్ ఒక పెద్ద లెసన్ అండి. అంతమంది స్టూడెంట్స్ని మెయింటైన్ చేయాలంటే సో ఇదేమవుతుందంటే దురదృష్టం ఏమిటంటే టీచింగ్లో ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది మ్మ్. వీళ్ళు రకరకాల పిల్లల్ని చూసేటప్పుడు మ్మ్. ఒక అంటే అది ఇన్సైడ్ పాయింట్ మీకు చెబుతున్నా, ఓకే. తెలియకుండా టీచర్కి ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ అయిపోతాయి. మ్మ్. ఎగ్జాంపుల్ నేను అంటే వివరంగా చెప్తా. మ్మ్. ఇప్పుడు ఒక టీచరు ఒక మంచి టాపర్ స్టూడెంట్స్ని టీచ్ చేశారు అనుకుందాం. ఒక 2 years 3 years టీచ్ చేశారు. ఇంకా ఆ పిల్లలు ఏమిటంటే చెప్పింది వెంటనే గ్రహించి మ్మ్. వెంటనే అర్థం చేసుకుని ప్రజెంట్ చేయగలిగినటువంటి పిల్లల్ని చూశారు అనుకుందాం. మ్మ్. సో ఇలా 1-2 years వాళ్ళు అటువంటి వాళ్ళని చూసిన టీచర్ ఏమవుతుందంటే 3rd year తెలియకుండా ఏమవుతుందంటే ఆ తర్వాత వచ్చే పిల్లల్ని కూడా ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ని తెలియకుండా కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఆ తెలియకుండా కోరుకోవటం వల్ల ఏమవుతుంది? సో ఈ జరిగే నష్టం ఏంటో చెప్పమంటారా? ఈ పిల్లలు ఏమవుతారు అంటే ఈ పిల్లలు మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు సహజంగా పాత్ర ఏమిటండి, వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం అనేటువంటిది పాత్ర. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో నీకు ఈ మాత్రం కూడా తెలియదా అనేటువంటి ఆలోచన మీలో వస్తే మీరు ఆ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు? తెలియకుండా, అందరూ తెలిసి చేస్తారని కాదు, అందరూ టాప్ స్టూడెంట్స్ అని కాదు. ఎస్.
సో అది పెద్ద ప్రమాదం అన్నమాట అండి. ఇది ప్రత్యేకించి దీన్ని అంటే చాలా వివరంగా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. మోస్ట్ పర్టికులర్లీ 11th and 12th పిల్లలు ఎందుకు ఎమోషనల్గా మెంటల్గా చాలా ఇబ్బంది పడతారు అనేటువంటి దాంట్లో ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అది పెద్ద కేస్ స్టడీ చాలా చూపించగలుగుతాం. ఇది ఒక మంచి పాయింట్ కూడా. సో దీని ఏంటంటే కొంచెం చాలా ఎలాబరేట్గా మనం ఆ 11th 12th అంటే బాగా వాళ్ళు కనెక్ట్ చేసుకోగలుగుతారు, చిన్న పిల్లలకి చేయలేకపోతారు. సో ఇలా అన్నమాట. ఇంతకుముందు మీరు పాత్ర గురించి మనం మాట్లాడుతున్నారు. ఎవరి పాత్ర ఎంత ఉండాలి? మనం గ్రేట్ టీచరా, గ్రేట్ స్టూడెంటా, గ్రేట్ పేరెంట్సా, గ్రేట్ ఇన్స్టిట్యూషన్సా, ఏది గ్రేట్ అంటారు? సో ఒకటే అండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సమాజ పాత్ర దగ్గర నుంచి మనం వద్దాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ అంటే పిల్లల తర్వాత అండి. లాస్ట్ నేను ఎప్పుడు చెప్పేది అదే, మీకు అధికారం ఉందని మీరు చెప్తారు కాబట్టి, మీరు చెప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి పిల్లలకి చెప్పడం కాదు. వ్యవస్థను మార్చిన మరుక్షణం పిల్లవాడు ఆటోమేటిక్గా మారిపోతాడు. మీకు ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు నేను పిల్లల కన్నా ముందు దీన్ని ఎందుకు టచ్ చేస్తాను. ఒక క్లాస్ రూమ్లో మీరు తీసుకోండి, ఒక పిల్లవాడు, ఆవిడకి 4-5 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. లాంగ్వేజ్ క్లాసులు జరుగుతాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, ఇట్లా రకరకాల క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలు చూస్తే ఈ పిల్లల యొక్క బిహేవియర్ అన్ని క్లాసుల్లో ఒకేలా ఉంటుందా? ఒక పిల్లవాడు ఒక క్లాసులో బాగా నాటీగా ఉండేటువంటి పిల్లవాడు ఇంకో క్లాసులో బాగా డిసిప్లిన్గా సైలెంట్గా ఉండొచ్చు. వాడికి నచ్చదేమో సబ్జెక్ట్. రైట్. సో అంటే నా ఉద్దేశం ఏమిటంటే అక్కడ టీచర్ యొక్క పాత్ర అని చెప్తాను నేను. ఓకే. అంటే ఒక ఎన్వైరన్మెంట్ యొక్క పాత్ర ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో మరి అదే పిల్లవాడు కదా, ఈ క్లాసులో ఇలా బిహేవ్ చేశాడు, ఈ క్లాసులో ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటారు? టీచర్లో. అక్కడ ఎన్వైరన్మెంట్ లో ఉంది. టీచర్లో ఉండొచ్చు, ఎన్వైరన్మెంట్ లో టీచరు, ఇన్స్టిట్యూట్ ఇవన్నీ వస్తాయి. నేను జస్ట్ ఓన్లీ టీచర్ని పాయింట్ చేయకుండా చెప్తున్నా. సో ఎన్వైరన్మెంట్ లో ఉంది. అందుకని ఆ ఎన్వైరన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంటుందండి. సో ఉదాహరణకి అసలు ఎవరి పాత్ర ఏమిటని మనం చూసినప్పుడు, మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ పెట్టినా, మీరు స్కూల్లో జాయిన్ చేసిన, నేను ఒక్క క్వశ్చన్ ఏమిటంటే, ఈ రోజున ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అంతా ఒక్కసారి ఆలోచించాల్సిన మొట్టమొదటి క్వశ్చన్, పిల్లలు కానీ ఆ క్లాసులో, ఈ క్లాసులో, వాళ్ళు చదువుతున్నటువంటి క్లాసులో టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండాల్సినటువంటి ఆ వాతావరణం, ఆ రెస్పెక్టెడ్ ఎన్వైరన్మెంట్ ఎంతవరకు ఉంది? ఈ పిల్లలు టీచర్ యొక్క ఇన్స్ట్రక్షన్ మీద చాలా రెస్పెక్టబుల్గా నడుస్తున్నటువంటి విధానం ఎంతవరకు ఉంది? నడుస్తున్నారా లేదా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా ఆ క్లాస్ మీద ఆ టీచర్కి పూర్తి కంట్రోల్ ఉందా లేదా? ఇది మొట్టమొదటి క్వశ్చన్. ఆ టీచర్కి ఆ క్లాస్ మొత్తం మీద ఎస్, ఆ కంట్రోల్ అంటే ఆ టీచర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ పిల్లలు చాలా రెస్పెక్టబుల్గా ఫాలో అవటం కానివ్వండి, అదేవిధంగా ఆ టీచర్ యొక్క ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి, అంటే నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ మార్క్స్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్కి, లేదా ఆ పర్టికులర్ స్టూడెంట్కి జనరల్ స్టేట్మెంట్ కాకుండా ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఉపయోగపడేటువంటి విధంగా ఇన్స్ట్రక్షన్ ఉందా లేదా? రైట్. ఇది మొట్టమొదటి క్వశ్చన్. ఇది ఇక్కడ ఫెయిల్ అయింది. నేను ఫెయిల్ అయిందా లేదనేది నా నోటితో నేను చెప్పట్లా. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న డిస్కషన్ అంతా కూడా ఎవరైతే పేరెంట్స్ అనుకుంటారో నా సర్వస్వం, మా యొక్క సర్వస్వం మా పిల్లలే, మేము ప్రతిదీ మా పిల్లల కోసమే చేస్తున్నారు అని అనుకుంటున్నారో పేరెంట్స్, వాళ్ళంతా కూడా ఒక్క 10 నిమిషాల పాటు మనం మాట్లాడుతున్నటువంటి ఆ ఆలోచన ధోరణిలో ఒక్కసారి ఆలోచించండి అనేటువంటిదే నా యొక్క అభ్యర్థన. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో మరి ఇక్కడ అలా జరగకపోతే, జరుగుతుంది అనుకుంటే ఓకే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటి? జరుగుతున్నది ఓకే, మంచిది. జరగకపోతే జరగటానికి మనం ఏ విధంగా హెల్ప్ చేద్దాం అనేటువంటిది మన ఉద్దేశం. మనం ఏదో ఒకరిని నిందించడం అనేటువంటిది వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఇష్టపడను. సో ఇక్కడ ఏమిటంటే అది జరగకపోతే, జరగనప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర మాత్రమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మేనేజ్మెంట్ ఎందుకని? సో ఆ మేనేజ్మెంట్ టీచర్స్కి ఎంతవరకు ఆ ఫ్రీ హ్యాండ్ కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయటం కానివ్వండి, వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం కానివ్వండి, లేదా వాళ్ళ సెల్ఫ్ వెల్ బీయింగ్ కోసం. టీచర్ వెల్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఆయన ఆ మంచి ఇది లేకపోతే ఆయన ఎలా డ్రైవ్ చేయగలుగుతాడు? ఆ పాజిటివిటీని ఆ 100 మంది పిల్లలకి ఎలా డ్రైవ్ చేయగలుగుతాడు? చేయలేడు కదా. మరి దీన్ని ఆ సెల్ఫ్ వెల్ బీయింగ్, టీచర్ యొక్క సెల్ఫ్ వెల్ బీయింగ్ ఏ మేనేజ్మెంట్ తీసుకుంటుంది?
రైట్. ఇది జరగకపోతే ఈ తప్పు ఎవరిది? మేనేజ్మెంట్ది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మేనేజ్మెంట్ ఆ పాజిటివ్ దూరంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉంటే, నేను పర్సనల్గా మీరు అడిగితే నేను పర్సనల్గా చెప్పగలుగుతాను, అలాంటి మేనేజ్మెంట్లు ఈ రోజున 10-15% మించి లేవండి. ఓకే. రైట్. వ్యాపార దృక్పథం, మార్కులు, ర్యాంకులు, మార్కులు, ర్యాంకులు, అదెందుకు అందరూ కారణమే. ఈవెన్ పేరెంట్స్తో సహా నేను చెప్తాను, ఈ డిస్కషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎందుకు అనేదానికి ఆన్సర్ వస్తుంది మనకి. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకవేళ ఈ 10-15% మేనేజ్మెంట్లు ఈ పాజిటివ్ ద్వారంలో వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం. అక్కడ టీచర్ ఇంప్లిమెంటేషన్ స్థాయికి ఆ లెర్నింగ్ తీసుకెళ్ళకపోతే, నా పాత్ర బుక్లో ఉన్నది మాత్రం చెప్పేసి వెళ్ళిపోవటం, లేకపోతే నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకుండా పిల్లల్ని నాకు అధికారం ఉందని నిందించేటువంటి పరిస్థితుల్లో టీచర్ ఉంటే, సో అప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్కి ఆ పాజిటివ్ డ్రైవ్ ఉన్నప్పటికీ టీచర్కి యాక్సెప్టెన్స్ లేదు. ఇక్కడ ప్రధాన కారణం ఏమవుతుంది? టీచర్ అనేటువంటి వాళ్ళు ప్రధాన కారణం అవుతుంది. అంటే నేను బేసికల్గా యాజ్ ఏ ఎడ్యుకేటర్గా డికేట్స్ నేను వర్క్ చేశాను కాబట్టి అండి, టీచింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషన్ అండి, విచ్ ఇస్ నాట్ కంపారబుల్ విత్ ఎనీ అదర్ ప్రొఫెషన్ అనేది నా ఫీలింగ్. నేను ఎందుకు చెప్తానంటే అండి, నేను పనిచేసినటువంటి కాలంలో నేను కూడా సగం టైము పిల్లలు ఈ స్థాయిలో ఉండాలి కదా, 11వ తరగతి వచ్చేటప్పటికి ఇవి నేర్చుకుని ఉండాలి కదా అనేటువంటి దూరంలో నేను కూడా వీళ్ళు ఇలా లేరేమిటి అనుకునేటువంటి పరిస్థితులు ఉండి, ఎప్పుడు నేను ఎవరిని నిందించలేదు. బై గాడ్ గ్రేస్ ఏమిటంటే, నువ్వు పనికిరావు అనేటువంటి మాట నా నోటు ద్వారా ఇప్పుడుకి రాలేదు. సో వీళ్ళు డిసిప్లిన్గా ఉండాలి కదా అని అనుకున్నాను తప్ప. కానీ ఎప్పుడైతే నేను నా టీచింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, ఆ తర్వాత నాకు అంటే కొంత భగవద్గీత కానివ్వండి, ఇలాంటి కొంత ఆ స్పిరిచువల్ ఇది వచ్చిన తర్వాత, ఇన్క్లినేషన్ వచ్చిన తర్వాత, మోస్ట్ పర్టికులర్లీ భగవద్గీత చూసిన బాగా అర్థం చేసుకున్న తర్వాత నేను పిల్లల్ని చూసే విధానం మారిపోయిందండి. నేను అందుకే ఇప్పుడు నా ముందు 100 మంది పిల్లలు ఉన్నారు అంటే నేను ఐ ప్రౌడ్లీ ఫీల్ ఆ 100 మంది కూడా ఏ స్థాయికైనా వెళ్ళగలరు అనేటువంటిది నా లోతుల్లో నుంచి నేను నమ్ముతాను. సో అది వచ్చిన మరుక్షణం నా దగ్గర ఉన్న 40 మంది 50 మందికి నేను ఏం చేయగలను అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని యాక్సెప్ట్ చేసి అందులో మార్పుకి నేను ఎక్కడ హెల్ప్ చేయగలను అనేటువంటి ఆలోచన ద్వారా నాకు మారిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా శ్రీధర్ గారు? ఏ క్లాస్ తర్వాత ఆ క్లాసు ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా ఉండాలి పిల్లలకి. ఆ 2 hours 1.5 hour క్లాస్ మేము 2 hours అలా టీచ్ చేసేవాళ్ళం. సో 3 hours కూడా టీచ్ చేసేవాళ్ళం. సో అది కంప్లీట్ అయిన మరుక్షణం నెక్స్ట్ క్లాస్కి రెజ్యూనేట్ అయ్యేవాళ్ళం, అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే నాకు ఎండ్ ఆఫ్ ద డే నేను ఎగ్జాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అంటే ఇంత మార్పు వస్తుంది అన్నమాట అండి. సో అది గొప్పది. ఇంకొక రెండో పర్సనల్ పాయింట్ చెప్తా. నాకు ఎంత పర్సనల్ ఇబ్బందులు ఉన్నా సరే, నాకు ఎంత ఇబ్బంది జరుగుతున్నా సరే, ఈ ప్రొఫెషన్లో ఏమవుతుందంటే అండి, వన్స్ నేను క్లాస్ రూమ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వి ఫర్గెట్ ఎవ్రీథింగ్. మర్చిపోవాలి కూడా, మర్చిపోతాం ఈజీగా. ఎందుకంటే ఆ పిల్లల్ని చూసినప్పుడు, ఆ పిల్లల్ని ఆ గౌరవించినప్పుడు, వాళ్ళని ప్రేమించినప్పుడు, వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క ప్రగతి నిజంగా ఉంది అనేది నమ్మినప్పుడు, వాడు ఈ రోజు ఉన్నది కాదు, వాడు ఏ స్థాయికి వెళ్ళగలుగుతాడు అనేటువంటి ఆ నమ్మకం టీచర్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా నాకు పిల్లలకి మధ్య డిసిప్లిన్ ఇష్యూస్ ఉండవు, నాకు పిల్లలకి మధ్య డిఫరెన్సెస్ ఉండవు, మా ఇద్దరి మధ్య అభిప్రాయాల్లో డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్సెస్ అది కూడా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్. సార్ ఇలా కాదా అనేటువంటి ఆ చనువు వస్తుంది. ఆ చనువుతో పాటే ఆ గౌరవం ఉంటుంది. సో ఆ వాతావరణం మారినటువంటి మరుక్షణం ఏమవుతుందంటే ఆ టీచర్ యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. నిజమైన టీచర్కి ఆ ఫీలింగ్ వస్తుంది కదా సార్, పిల్లల్ని చూడగానే ఆ క్లాస్లో వెళ్ళగానే. అది వచ్చిన మరుక్షణం అండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ తర్వాత అండి, ఇవి తర్వాత దీనికి ఇంకా ఎక్కువ యాడ్ చేస్తాయి, వాల్యూని యాడ్ చేస్తాయి. సో ఇది టీచర్స్ యొక్క అద్భుతమైనటువంటి ఇది. ఇక పేరెంట్స్కి వచ్చేటప్పటికి మీరు చూస్తే, మనం డబ్బులు కట్టాం, ఇది బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి మీరు ఒక కొనుక్కొని తీసుకొస్తే ఉండేటువంటి పరిస్థితి కాదండి, రైట్? సో ఇక్కడ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, వీళ్ళు కూడా ఏమిటంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ చేస్తారని ఒక్కసారి మీరు అడగండి. ఇదివరకు ర్యాంక్స్ వచ్చినాయి, ఈ పర్టికులర్ కోర్స్ ఎందుకు జాయిన్ చేస్తారని మీరు అడగండి. ఈ కోర్స్ బాగుంది, ఎవరికి బాగుంది? దీనికి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి. మరి అది మన వాడికి మ్యాచ్ అవుతుందా లేదా?
రైట్, అవును. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. ప్రతి పేరెంట్ని నేను ఒక్కసారి పర్సనల్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తే దాని మీద మాట్లాడడానికి, దాని మీద అర్థం చేసుకోవడం, దాని మీద డిస్కషన్ చేయడానికి, ఆ వీడియో చూడటానికి, లేకపోతే దాని గురించి మీ చుట్టుపక్కల మాట్లాడడానికి ఎంత సమయం మీరు కేటాయిస్తారు? గంటలు కేటాయిస్తారు. ఒక సినీ యాక్టరో, ఒక ఇన్ఫ్లుయెన్సరో, ఒక సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తో ఏదైనా ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇస్తే దాని గురించి ఏ విధంగా పుంఖాలుగా మాట్లాడేస్తారు, వినేస్తారు. వాడు చెప్పింది వీడు చెప్పింది అని. రైట్, మనం ఎప్పుడైనా మన జీవితం అంతా కూడా పిల్లలు భవిష్యత్తు, పిల్లలు విద్య గురించి మనం అనుకునేటప్పుడు పిల్లల విద్యకి సంబంధించి మనం నేర్చుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం. ఒక పిల్లవాడికి మనం సమాధానం చెప్పటానికి ముందు, లేదా మనం ఏదైనా ఒకటి గైడ్ చేయటానికి ముందు, వాడు మనకి వ్యతిరేకంగా అంటే మనం అనుకున్న దానికి కాకుండా ఇది కాదు అని చెప్పతే, లేదా దానికి రీజన్ అడిగితే ఆ రీజన్ని మనం కనుక్కొని వాడి రీజన్ని వ్యాలిడేట్ చేస్తూ చెప్పడానికి, మనం నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి ఏదైనా ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నామా? ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేయాలని మీ అబ్బాయిని అనుకున్నారు. లేదు, నేను మెకానికల్ జాయిన్ అవుతాను అన్నాడు పిల్లవాడు. రైట్, సో వాడు అసలు మెకానికల్ ఎందుకు జాయిన్ అవుతానన్నాడు? దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏమిటి? కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవడానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏమిటి? లేదు, నాకు ఇవేమి కాదు, నేను ఈ ఇంజనీరింగ్ ఇవేమి కాదు, నేను మాస్ కమ్యూనికేషన్ చేస్తాను, లేకపోతే సొసైటీ గురించి నేను మాట్లాడతాను, దీని గురించి నేర్చుకుంటాను, ఫైనల్గా నేను ఇది చేస్తాను అన్నారు. సో ఇప్పుడు వీడికి అది చెయ్యాలా వద్దా అనేటువంటి దానికి సరైనటువంటి డేటాతో మీరు, అంటే సరైన డేటా అంటే పిల్లవాడు మనస్తత్వం ఎట్లా ఉంది, బయట పబ్లిక్లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీరు డిస్కస్ చేసి పిల్లవాడి దగ్గరికి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, నీకేం తెలియదు అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, ఇది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే నేను అనేది ఏమిటంటే అండి, ఆ పిల్లలు ఆ ఆలోచన ధోరణిని మనం అడ్మిట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుద్ది ఇక్కడ. మీకు ఏమిటో చెప్పమంటారా? ఆ పిల్లవాడికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీతో పాటు అకౌంటబిలిటీ యాడ్ అవుతుంది, అది జీవితానికి సంబంధించి రకరకాల ఛాలెంజెస్ని అస్సలు అంటే ఈజీగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాల్లో కొన్ని పాయింట్స్ అవన్నమాట అండి. అది ఎక్కువగా సార్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళల్లో పిల్లలు నిజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నేను తెలుసుకుని వాళ్ళకి చెప్తాను అంటే వాళ్ళు కూడా ఓకే. సో ఎస్, రైట్ పాయింట్ అండి. సో మీరు అందుకే చూడండి, ఒక 10 మందిని తీసుకోండి, వీడు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అని ఏదో రంగంలో తీసుకోండి, ఖచ్చితంగా 7-8 మీరు చెప్పిన పిల్లలు వస్తారు. కానీ వాళ్ళకంటే వీళ్ళు చదువుకొని కూడా పిల్లోడి మీదే వదిలేసి పట్టించుకునే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంకోటి చెప్పమంటారా శ్రీదేవి గారు, నాకు చాలా కాల్స్ వస్తుంది చాలా మంది పేరెంట్స్, లేదా కొంతమంది పేరెంట్స్ అంటే ఫాదర్ మాట్లాడినప్పుడు, సార్ అది నా వైఫ్ చూసుకుంటుంది సార్, ఇది ఇలాగే మాట్లాడతారు. స్టడీస్ అంతా వాళ్ళు 10 మందిలో సుమారుగా 7 లేదా 8 మంది ఫాదర్స్ అసలు పిల్లల చదువు గురించి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నమ్ముతారా లేదా మీరు? కరెక్ట్. మాట్లాడినప్పుడు కూడా నేను చాలా మంది రోజు నాకు అనిపిస్తూ ఉంటారు, రోజు చెప్తూ ఉంటారు, నా వైఫ్ చూసుకుంటుంది సార్ ఇది. చూసారా, మదర్స్ ఎక్కువ మాట్లాడుతున్నాం అయితే. అవునండి, వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఫాదరు ఎప్పుడు ఈయనేటువంటి ఫ్యాన్సీ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పాప ఆ మదర్ పాటలో ఆయనకి తెలియవు, నువ్వు ఇలా చేయాలి అలా చేయని, వాడు వినాలి కదా, వినేటువంటి పరిస్థితిని తీసుకురావాలి కదా, అది ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి కదా. సో అదొక, సో ఈ విధంగా అందరూ పాత్ర ఉంది ఇందులో. సో పిల్లవాడు పాత్ర అది వేరే విషయం అండి. అది అసలు ఇవి సెట్ అయిపోతే పిల్లవాడు సెట్ చేయడం చాలా చిన్న విషయం, ముందు ఇది సెట్ అవ్వాలన్నమాట అండి. సో ఇటు మేనేజ్మెంట్స్, అటు టీచర్స్, రైట్, నెక్స్ట్ పేరెంట్స్, ఆ తర్వాత గవర్నమెంట్స్. ఇక గవర్నమెంట్స్ అనేటువంటివి అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకంటే ఎడ్యుకేషను, విద్య ప్రాథమిక హక్కు అనేటువంటి దాని నుంచి ఎప్పుడో వీళ్ళు దూరంగా జరిగిపోయారు. ప్రైవేటైజేషను, ఇప్పుడు 25,000 సంవత్సరానికి కట్టే ఫీజు దగ్గర నుంచి 15 లక్షల వరకు ఉంది. కానీ సమాజంలో దేవాలయం, విద్యాలయం, ఈ రెండింటి చోట ఈ 2 ప్లేసులు కరెక్ట్గా ఉండేటప్పుడు మనుషుల మధ్య ఆ డిఫరెన్సెస్, తారతమ్యాలు చాలా తగ్గిపోతాయి అనేటువంటిది. సో ఇదివరకు కనీసం ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి మాత్రమే ఏ స్థాయి ఉన్నటువంటి పిల్లలైనా ఫైనాన్షియల్గా అందరూ కలిసి ఉండి
అక్కడ రకరకాలుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇది వరకు. ఇప్పుడు మీరు 5 లక్షలు కడితే ఒక రకమైన స్కూలు, 2 అవును, లక్షలు కడితే అవును. ఒక రకమైన స్కూలు, డబ్బుకి 30,000 తగ్గ కడితే ఒక చదువు. రకమైనటువంటి స్కూలు. సో ఈ రకంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో మనము అంటే పేరెంట్స్ ఒక రకమైనటువంటి ఆ రైట్ ఆలోచన ధోరణి మనం తెచ్చుకుని ఆ రకమైన డిస్కషన్ చేసినప్పుడు, ఎందుకంటే నేను వ్యాపార దృక్పథంగా మారిపోయింది కాబట్టి వ్యాపార దృక్పథంలో చూసినప్పుడు పేరెంట్స్ వినియోగదారులు ఇక్కడ. మీరు క్వశ్చన్ చేయటం మొదలు పెడితే ఇవన్నీ సెట్ అవుతాయి. మీరు క్వశ్చన్ చేయటం మొదలు పెట్టాలంటే ముందు మీరు అర్థం చేసుకోవాలి. మీ ఒక్క 2 పిల్లల్ని మీరు కంట్రోల్ చేయలేరు కదా. సో ఇక్కడ 1000 మంది పిల్లల్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా కామన్ ఫార్ములా వచ్చేటువంటి విధంగా మనం పెద్ద దూరంలో అర్థం చేసుకుని మన రైట్ డిమాండ్స్తో మనం ముందుకు వెళ్ళినప్పుడే ఇటు ఇన్స్టిట్యూట్లు తప్పనిసరిగా కిందకి దిగి వస్తాయి. నేను కోరుకునేది వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ ఇన్స్టిట్యూట్లో నాకేంటి చెప్పండి. నా పిల్లవాడికి కావాల్సినటువంటి స్కిల్స్ అక్కడ అందినయ్యా లేవా, అది నాకు ఇంపార్టెంట్. కరెక్ట్, రైట్. ఆ 1వ ర్యాంకు 2వ ర్యాంకు వచ్చినోడు 1-2 ఉంటారు, వాళ్ళని వదిలేద్దాం. ఆ 2% గురించి 98% మనం అన్యాయం చేస్తున్నాం కదండి. ఇది నా బాధ, ఆవేదన ప్రతిసారి కూడా. సో ఈ 98% కోసం మనం ఏం చేయగలము? సో వాళ్ళున్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళటానికి నిజంగా ఈ ఇంప్రూవ్మెంట్ పిల్లల్లో నేను నేర్పించగలుగుతున్నాను అనేటువంటిది గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలిగినటువంటి మేనేజ్మెంట్స్ మనం రెడీ చేసినప్పుడు ఈ భారతదేశం 2047 కన్నా ముందే ఆ వికసిత భారత్ జరుగుతుందండి. లేదు అంటే ఎగ్జామ్ జరిగితే దాని శాంక్టిటీ ఎంత ఉంది అనేటువంటి తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితిలో మనం ఉంది అనేటువంటిది అది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని కరెక్ట్ చేయకుండా మీరు ఎంత ముందుకు వెళ్ళినా ఆ సమాజం కుప్పకూలటం ఖాయం. చాలా బాగా చెప్పారు సార్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో పేరెంట్స్ చూశారు కదా, మీకున్న డౌట్స్ అన్నీ కూడా సుబ్బు సార్ చాలా క్లారిఫై చేశారు. అందుకని ఇందులో మేనేజ్మెంట్, టీచర్, పేరెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. అందుకని మన పిల్లల్ని ఒక స్కూల్లో లేదంటే ఒక కాలేజ్లో జాయిన్ చేసే ముందు సుబ్బు సార్ చెప్పినట్టు ఈ పాయింట్స్ అన్నీ కూడా కొంచెం గుర్తుంచుకుంటే తర్వాత చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.